హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా ఇప్పుడు సలార్ దీని గురించే డిస్కషను. రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఫస్ట్ కాంబో ఈ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్, బాహుబలి హీరో వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే దానికి అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయంటే దానికి ఇంకా ఆకాశమే హద్దు. ఆ రేంజ్లో అయితే అంచనాలు ఉన్నాయి ఈ సినిమా పైన. మరి ఇటువంటి మూవీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మూవీ అంచనాల్ని అందుకునిందా అనేసి అయితే చూద్దాము. సో ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే దీనిపైన అంచనాలు పెరగడానికి రీజను ఆ సెకండ్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచే ఒక రేంజ్కి అయితే అంచనాలకు వచ్చేసాయి. దానికి మెయిన్ రీజను ఇందులో ఫైట్స్, అలాగే ప్రభాస్ గారిని హైలైట్గా చూపించారనేసి ముందు నుంచి అనుకున్నారు. అదే విధంగానే మనకు మూవీ చూసిన తర్వాత కూడా మూవీకి ముందు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే ఇందులో ఉన్నాయన్నమాట. సో దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని ఆ విధంగా ప్రజెంట్ చేశారు. సో అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా బాహుబలి తర్వాత ఆ విధంగా ప్రభాస్ గారిని చూడాలి అనేసి కోరుకున్నారో అటువంటి ప్రభాస్ గారిని ఈ మూవీలో అయితే చూశారు. సో ఇక మెయిన్ స్టోరీ ఏంటి అనేసి మాట్లాడుకున్నట్లయితే, సో మనకు ఇంతకుముందు కేజీఎఫ్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ కేజీఎఫ్ అనే ఒక ప్లేస్ సృష్టించి అక్కడ మనకు స్టోరీ అనేది జరిగినట్టుగా చూపిస్తారు. సో అదేవిధంగా ఇక్కడ సలార్లో కూడా మనకు ఖాన్సార్ అనే ఒక ప్లేస్ని సృష్టించి ఆ ప్లేస్లో జరిగిన స్టోరీ అనేసి అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక ఇద్దరు చిన్నపిల్లల స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్షిప్ మధ్య వాళ్ళిద్దరూ హీరో ప్రభాస్ గారు, అతని ఫ్రెండ్ పృథ్వీరాజ్ వాళ్ళిద్దరూ చిన్నగా ఉండేటప్పుడు స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ జరిగి హీరో అక్కడి నుంచి ఆ ఖాన్సార్ అనే ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి హీరో పెరిగి పెద్దయి ప్రభాస్ అవుతారు. అక్కడికి హీరోయిన్ శృతి హాసన్ రావడం జరుగుతుంది కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని. సో ఆమెని కాపాడే బాధ్యత హీరో తీసుకుంటాడు. ఈమెని కాపాడేటప్పుడు కొంతమంది రౌడీలు వచ్చి ఈయన్ని చూసి ఈయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది స్టార్ట్ అవుతుంది. అది మనకు సెకండ్ హాఫ్లో రావడం జరుగుతుంది. సో మనకు సెకండ్ హాఫ్లో ఆ ఖాన్సార్కే వెళ్తుంది మళ్ళీ మూవీ. ఆ ఖాన్సార్లో ఇంకా ఎవరున్నారు, అక్కడ ఏం జరిగింది, హీరోకి హీరోయిన్కి ఏంటి సంబంధము, ఆ రౌడీ బ్యాచ్కి ఈయనకి ఏంటి సంబంధము, అసలు ఆ ఖాన్సార్ అనే ఊర్లో ఏం జరిగింది అన్నదే మనకు సెకండ్ హాఫ్లో స్టోరీ. సో స్టోరీగా చెప్పుకుంటే మనము కంప్లీట్గా చెప్పుకోలేము కానీ స్టోరీ అనేసి, కానీ దీన్ని అల్లుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ హాఫ్లోనే చూస్తున్నంతసేపు ఫస్ట్ సీను స్టార్ట్ అయినప్పటి నుంచే మనము సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అంటారు కదా, అంటే యాక్షన్ బ్లాక్స్ అదిరిపోతాయన్నమాట. ఫస్ట్ హాఫ్ వరకు ఆ ఇంటర్వల్ సీన్ వరకు ప్రభాస్ గారిని ఇంకొక రేంజ్, అంటే మీరు ఎంత ఊహించుకుంటే అంతకు మించి చూపించారనమాట ప్రభాస్ గారిని. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అవైతే అదిరిపోయినాయని చెప్పచ్చు. సో ఎప్పుడైతే మనకు సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అవుతుందో సెకండ్ హాఫ్లో మనకు ఈ ఖాన్సార్ అనే ప్లేస్లో ఇంతకుముందు ఏం జరిగింది, ఈ విలన్ బ్యాచ్ ఏంటి, హీరోకి సంబంధం ఏంటి అన్నది ఒక్కొక్కటిగా చెప్తూ వస్తారు. అది చెప్పే క్రమంలో మనకు కొంచెం అది ఏం చెప్తున్నారనేది కూడా మనకు అర్థం కాకపోవచ్చు. అందుకే మీరు స్టోరీ అనేది చాలా లీనమయ్యి వినాలన్నమాట. సో ఆ విధంగా కొంచెం కాంప్లికేటెడ్గా అయితే ఉంటుంది మనకు సెకండ్ హాఫ్ అనేది. అక్కడ కూడా మనకు 2-3 యాక్షన్ బ్లాక్స్ అయితే అదిరిపోతాయి. కానీ అక్కడక్కడ కొంతసేపు మనకు చూసుకున్నట్లయితే కేజీఎఫ్ ఛాయలు అనేటివి కనిపిస్తూ ఉంటాయన్నమాట సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా మనకు ఎండ్కి వచ్చేసరికి ఒక పర్ఫెక్ట్ ముగింపు అనేది ఇచ్చారన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే ఏ విధంగా మనకి చాలా గ్రిప్పింగ్గా ఉంటుందో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం గ్రిప్ అనేది తగ్గుతుంది. కానీ మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ గ్రిప్ అనేది మళ్ళీ బాగా అల్లుకున్నారు డైరెక్టరు. సో సెకండ్ హాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం ఎప్పుడు వస్తుంది చూడాలా అన్న విధంగా అయితే క్రియేట్ చేయగలగడంలో ప్రశాంత్ నీల్ గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ గారు ఒక స్టోరీ రాసుకున్నారు. ఈ స్టోరీని మనం ఒక పార్ట్లో అయితే చెప్పలేము, 2 పార్ట్లుగా అయితేనే మనం బాగా చెప్పగలం అనేసి అనుకున్నట్టున్నారు. సో ఫస్ట్ పార్ట్ వరకు యాక్షన్ ఎపిసోడ్స్ని ఎరగదీసి బాగా చూపించేసి మెయిన్ స్టోరీ అనేది ఏదైతే ఉందో అది సెకండ్ పార్ట్లో చెప్దాము అన్న విధంగా అయితే డిజైన్ చేసినట్టుంది ఈ స్టోరీని. సో నెక్స్ట్ మనం ఇందులో మాట్లాడాల్సింది వన్ అండ్ ఓన్లీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఇంతకుముందు చూసినటువంటి ప్రభాస్ గారు వేరు, ఈ మూవీలో చూసే ప్రభాస్ గారు వేరు. అలాగే ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీలో కూడా ఒక రేంజ్లో అయితే ఉంటాయి. సో ప్రభాస్ గారిని మనం ఇంతకుముందు చూసుంటాం కానీ ఇందులో కొత్తగా ఉంటారనమాట. మళ్ళీ అంతా ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన ఫిజిక్ కానివ్వండి, ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కానివ్వండి అన్నీ ఒక హాలీవుడ్ కటౌట్ని చూసినట్టు ఉంటుంది. ఆ రేంజ్లో అయితే చేశారు. నెక్స్ట్ ఇందులో చేసినటువంటి పృథ్వీరాజ్ గారు
ప్రభాస్ గారి ఫ్రెండ్గా చేశారు. ఆయన కూడా సూపర్గా చేశారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు కానివ్వండి, ప్రభాస్ గారి కటౌట్ ముందు వాళ్ళు ఎవరు మనకు తెలియరు. ఓన్లీ ప్రభాస్ గారే మనకు అక్కడ కనిపిస్తారు. సో మూవీలో సినిమాటోగ్రఫీ మాత్రం చాలా చాలా బాగుంది. ఖాన్సార్ అనే ప్లేస్ని చాలా రిచ్గా అయితే చూపించారు. అలాగే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే చూపించారు. సో మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే సిచ్యువేషనల్ సాంగ్స్ అయితే ఉంటాయి, ఓకే. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంకొంచెం బాగా ఇచ్చి ఉంటే ఇంకొక లెవెల్లో ఉండేదైతే అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొంచెం తగ్గిందనేసి అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్గా సలార్ మూవీ ఎలా ఉంది అంటే వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారి కోసం మాత్రం ఒక్కసారి కాదు 2 సార్లు కూడా చూడవచ్చు. స్టోరీ కోసం అయితే సెకండ్ పార్ట్లో చూసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ సలార్ మూవీ సంబంధించిన రివ్యూ చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.